హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం. అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆ, ఉద్యోగస్తులు, ఐటీ, అలాగే డబ్బు సంపాదించాలన్న ఆ, తొందర, లేకపోతే ఆశ, లేకపోతే అత్యాశ అనేది మనం వెలగట్టలేములే. కానీ ఒకప్పుడు డబ్బు లేకపోయినా దంపతులు ఎంత హాయిగా ఉండేవాళ్ళు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఉండేది అనమాట. ఇప్పటికి అలా ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత ప్రేమ ఉందంటే, అంటే దాదాపు వాళ్ళు 40 సంవత్సరాలు కాపురం చేసినా గానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉందనేది ఇప్పటికి మనం పల్లెటూరులో కానీ లేకపోతే 60+ దాటిన వాళ్ళు చూడొచ్చు అనమాట. కానీ ఇప్పుడు టీనేజ్ లో 20 సంవత్సరాలకి 25 సంవత్సరాలు అంటే పెళ్ళైన జస్ట్ రోజులే, నెలలు కూడా కాదు, రోజుల్లోనే ఎంత మార్పు వస్తున్నది అనేది, ఎంత గొడవలు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రిలేషన్షిప్ గొడవలు కామన్. అంటే రిలేషన్ అనేది కామన్, అంటే ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు అనేది కారణం. కానీ వాటిని టెక్స్ట్ మెసేజ్ రూపంలో ద్వారా వాటిని పంపించవద్దని, అంటే టెక్స్ట్ మెసేజ్ రూపంలో పంపిస్తే ఏమైందంటే అది ఎప్పుడు వాళ్ళు చూసుకున్నా కానీ, అంటే ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పంపించినప్పుడు అది ఎప్పుడు చూసినా కానీ అలా గుర్తొస్తుంది అనమాట. అలా గుర్తొచ్చినప్పుడు ఏమైందంటే గొడవలు జరుగుతూ ఉంటాయి. అదే మామూలుగా కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటివి జరగవు. రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలంటే మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా భార్యాభర్తలు ఉన్న మాటలు ఉన్నవి ఉన్నట్టుగా మాట్లాడుకొని సాయంత్రం లేకపోతే నైట్ ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడుకోవడం కానీ, ఎవరి మనసులో ఏమీ లేకుండా స్వచ్ఛంగా మాట్లాడుకోవడం, అయితే సత్యంగా మాట్లాడటం అనేది, సత్య దూరంగా ఉండాల్సిన మాటలు మంచిగా మాట్లాడితే, సత్య దూరం ఉన్న మాటల గురించి కాకుండా మంచి మాటలు మాట్లాడటం ద్వారా ఒక రిలేషన్ అనేది బాగుపడుతుంది. అందుకనే టెక్స్ట్ మెసేజ్ల వల్ల మామూలు గొడవల కన్నా 3 రెట్లు అధికంగా గొడవలు విపరీతంగా ఉంటాయని, అలాగే 4 రెట్లు ఎక్కువ చికాకు తెప్పిస్తాయని ఒక అధ్యయనం వెల్లడించారనమాట. ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా పెద్దవిగా ఉంటాయని, వారి స్నేహాలు బంధాలపై ఎక్కువ తీవ్రమైన ఒత్తిడి ప్రభావం చూపిస్తుందని, అలాగే వాళ్ళు కోపాలు పెంచడానికి, అలాగే శత్రుత్వం ఎక్కువగా పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని. అందుకే మాట్లాడి, అంటే మంచిగా కూర్చొని ఒక వాతావరణం, మంచి వాతావరణం, ప్రకృతిలో మంచిగా కూర్చొని మాట్లాడటం వల్ల ఈ గొడవలు అనేది ఉండవనేది ఒక అధ్యయనం వెల్లడించింది.